धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि। ప్రాచీన భారతదేశం ప్రపంచానికి గురువు. అంత గొప్ప నా దేశం అజ్ఞానం బానిసత్వాలతో మగ్గడమా? ఇది నేనే కాదు, నా సోదర భారతీయులెవ్వరూ భరించలేని అవమానం. మన రాజ్యాంగం దేశ రాజకీయ బానిసత్వానికి ముగింపు పలికింది. ఇది చాలా గొప్ప విషయం. ఇకపై దేశ సామాజిక విముక్తి మన లక్ష్యంగా ఉండాలి. అందుకు మనుధర్మ శాస్త్రం అతిపెద్ద అడ్డంకి. సామాజిక విముక్తి నైతిక నిర్మాణంతో ముడిపడి ఉంది. అది మతంతోనే సాధ్యం. మన నైతిక ప్రవర్తనకు తగిన మతాన్ని అన్వేషించాలి. ప్రపంచంలోని ప్రధాన మతాలన్నింటినీ పరిశీలించాలి, పరిశోధించాలి. బాబా, ఎన్ని గంటలైంది అలా కూర్చొని చదవబట్టి రాయబట్టి? ఈ మందులు వేసుకొని పాలు తాగండి, మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే రత్తు, అలాగే. ఏం చేయమంటావో చెప్పు. యోగా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎన్నో మతాల్ని, వాటి మూల గ్రంథాల్ని, సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరిదాపు దొరకడం లేదు. ఇంకా ఏవో సందేహాలు, సంశయాలు. ఎన్ని పుస్తకాలు చదివినా, నా 14వ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరిత్రం నన్ను ఒక పట్టాన కుదురుగా ఉండనీయటం లేదు. అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు. విశ్వాసాలు, ఆదేశాలే తప్ప. కానీ బుద్ధుడు ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప ఆదేశించలేదు. ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో. నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వు వెళ్ళు. నా సందేహాలకు, సంశయాలకు సమాధానాలు వెతకాలి. धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశక్తితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు.
బోధిసత్వుడు మనిషికి చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు బుద్ధులతో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా బుద్ధులతో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు మనిషికి చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు బుద్ధులతో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. భగవాన్, నా నిరంతర అన్వేషణ పథంలో ఎంతో ప్రయాసతో మిమ్మల్ని చేరుకున్నాను. నా చుట్టూ అన్నీ సందేహాలే. మీరు గృహ పరిత్యాగం చేసిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవాలని కుతూహలపడుతున్నాను. నా సందేహాన్ని తీర్చండి భగవాన్. సందేహాలన్నీ గమ్యానికి సంఖ్యడం బోధిసత్వ. మేము పూర్వస్పృహలో శాక్యులం. కపిలవస్తు నగరం నా జన్మస్థానం. మాది గణరాజ్యం. ప్రజల అభీష్టం మేరకు వారెన్నుకున్న వారే నాయకుడు. నా తండ్రి శుద్ధోదరుడు శాక్యుల నాయకుడు. కోసల మహారాజుకు మేము సామంతులం. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. దానికి ఆదరువుగా పశు పెంపకం, చేతి వృత్తులు మాకు సహాయకారులు. వీటి ఆధారంగా వ్యాపారాలు పెరుగుతున్న కాలం. పూజాధికారులు, యజ్ఞ యాగాల కోసం బ్రాహ్మణుల ప్రాబల్యం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం మాది. గణరాజ్యాలకు చివరి రోజులు, బలమైన రాజ్యాలకు, మహారాజులకు తొలి రోజులు నేను పుట్టిన కాలం. వ్యవసాయం, వ్యాపారాలతో సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదలకు రక్షణ కావాలి. అందుకు రాజు పూనుకోవాలి. రాజులకు వైదికులు కావాలి. వారి భృతి కోసం యజ్ఞాలు, యాగాలు కావాలి. వాటిని రాజులు మాత్రమే నిర్వహించగలరు. చేసిన పాపాలు పోవడానికి, కోరికలు తీరడానికి వేల లక్షల పశువులు యజ్ఞాల పేరిట బలి చెయ్యాలి. పశుగణాలను బలవంతంగా తోలుకెళ్లే రాజభటులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలో దిక్కుతోచని రైతులు, వ్యాపారులు, మోక్ష సాధనకు కఠోర తపస్సులు. వాటిని ప్రశ్నిస్తూ చార్వాకులు, లోకాయుతులు ఇవి చాలవా సిద్ధార్థుడు బుద్ధుడుగా పరిణామం చెందడానికి? శుద్ధోదన, మన నాయక కుటుంబ సభ్యుల మధ్య ఒక వివాదం ముదిరి పాకాన పడింది. ఎవరు వారు నాయక? ఒకరు మీ కుమారుడు సిద్ధార్థుడు, మరొకరు మీ బంధువు దేవదత్తుడు మహానాయక. చిన్నపిల్లల అల్లరిని కొలువు దాకా తీసుకురావాలా? మన్నించండి మహానాయక, రాజోద్యానవనంలో చాలా ఉద్రిక్తంగా ఉంది. కుమారుడిద్దరిలో ఎవ్వరూ తగ్గటం లేదు. వారిని కొలువుకు తీసుకొచ్చారు మహానాయక. అటులనా? వారిని వెంటనే ప్రవేశపెట్టండి. కుమారులారా, ఏమిటి మీ ఇద్దరి మధ్య వివాదం? ఎవరు మాట్లాడలే? సిద్ధార్థ, నువ్వు మాట్లాడు. వివాదం నాది కాదు తండ్రి. దేవదత్తుడే వివాదానికి మూల కారణం. వారు మొదట మాట్లాడుట ధర్మం. దేవదత్త,
సమస్య ఏమిటి? నేను వేటాడిన రాజహంసను సిద్ధార్థుడు చేరుని నాకు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాడు మహానాయక. నిజమేనా సిద్ధార్థ? దేవదత్తుడు చెప్పినది పూర్తిగా సత్యం కాదు తండ్రి. ఆకాశంలో ప్రయాణించే హంసల బారుపై దేవదత్తుడు బాణాన్ని సంధించాడు. బాణం దిగిన హంస నా ముంగిట నేలకూలినది. నేను ఆ బాణాన్ని తొలగించి సపర్యలు చేసి కట్టుకట్టి దానికి నా కడ రక్షణ నొసిగి తిని తండ్రి. వేట క్షత్రియుని హక్కు. ఆ వేటుకు పడిన జీవము వేటగాని సొత్తు. అది లోకరీతి. ఆ హంస నాకు మాత్రమే చెందుతుంది. ఆ హంస వేటకు బలియే ప్రాణం విడిచిన దేవదత్తునికి చెందును. వారి బాణము హంసను గాయపరిచి దాని వేగమును మాత్రమే హరించినది, ప్రాణమును కాదు. విగతజీవి మాత్రమే వేటగాని హక్కు. దానిని రక్షించి ప్రాణము నిలిపిన నేను ఆ హంసకు హక్కుదారును. కుమారా, సిద్ధార్థ, నీ చేతికి ఆ గాయమేమి? నిన్ను గాయపరిచిన ఆ దూర్తుడెవరు? వేరెవరో కాదు తండ్రి. అయితే దేవదత్తుడా? ఏమి దేవదత్త నీ దూర్తవర్తనం? మన్నించండి తండ్రి, ఈ గాయము ఎవరో చేసినది కాదు. ఆ మరి బాణము నాటిన రాజహంస పెలుబెలలాడుతూ నేలకూలినది. రక్తము ధారాపాతముగా స్రవించుచున్నది. దాని ఆర్తనాదం నా మనసును కలిచివేసినది. హంస నుండి బాణమును పెరిగి ఆ బాధ నా స్వానుభవము కొరకు బాణముతో నేనే స్వయముగా లోతుగా నాటుకుంటుని. ఆ క్షణమున బాధ తీవ్రత, ప్రాణము విలువ తెలుసుకుంటుని. హంస నేను ఇరువురము ఒకే అనుభవాన్ని, వేదనను భరించాము తండ్రి. దాని ప్రాణము నిలిపిన నేనే దానికి స్వేచ్ఛనసుకు హక్కుదారును. ప్రేమ, కరుణ, జాలి, దయ నాకు ఆ హక్కును ప్రసాదించాయి తండ్రి. నాయకవర్య, న్యాయాధీశ, ఏమీ మీ తీర్పు? ప్రాణము తీయటం సులువు, ప్రాణము పోయటం చాలా కష్టం. ఈ భూప్రపంచం మొత్తం మీద విగత జీవికి ఎవ్వరూ ప్రాణము పోయలేరు. ప్రాణమే సకల జీవులకు అత్యంత విలువైనది. ప్రాణము నిలిపినా ప్రాణము పోసినట్టే. సిద్ధార్థుడు మన కన్నులు తెరిపించాడు. రాజహంస సిద్ధార్థునికే చెందుతుంది సుద్ధోదన. సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! నాయకవర్య, మీ తీర్పు సభాసదులను మెప్పించినది. నాలో మాత్రం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తినది. రాజ్యము వీరభోజ్యము, కత్తుల సావాసంలో నెత్తుటి ఏరుల మధ్య తెగిన కుట్టుకలే కదా ఈ సింహాసనానికి అర్హత కలిగించినది. సిద్ధార్థుని ప్రతి వాక్కు, ప్రతి దృక్కు నన్ను, మిమ్ము, మనందరినీ దోషులుగా నిలబెట్టాయి. నాయకవర్య, సిగ్గుతో నా తల వాలిపోయినది. అంతటి కారుణ్యమూర్తి, కరుణా సముద్రుడు, సర్వ ప్రాణికోటి ఎడల భూతదయగలిగిన సిద్ధార్థుడు రక్త పంకిలమైన ఈ నాయకత్వానికి ఎలా అర్హుడు కాగలడు? నాయకవర్య, యుద్ధంలో రాజ్యాలనే గెలవగలం శుద్ధోదన. కానీ ప్రేమతో సకల ప్రపంచాన్ని సిద్ధార్థుడు గెలుస్తాడు, విశ్వ విజేతగా నిలుస్తాడు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు. రాజరికం సుఖాల పైన పెరుగుతున్న నిరాసక్తులు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు. రాజరికం సుఖాల పైన పెరుగుతున్న నిరాసక్తులు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషిని ఎలా
మనిషినేలా కాపాడాలి. నాయనా సిద్ధార్థ, నీకొక శుభవార్త చెబుదామని స్వయంగా విచ్చేశాము. సంప్రబుద్ధ కుమార్తె యశోధర స్వయంవర విజేతవు నీవు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్నవని కబురు పంపియున్నారు. పక్షము రోజులలోనే కళ్యాణం. కొడుకు పెళ్లి ఏ తల్లిదండ్రులకు సంతోషము కాదు చెప్పు. పెళ్లి పనులలో మనసుని లగ్నం చేయి. సిద్ధార్థునికి పెళ్లి. చూద్దాం కాలం ఏ దరికి చేరుస్తుందో. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి తరలిల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్లి తరలిల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ. యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి అభిప్రాయాలు కోత పోసినట్టు పరపరకెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు. ఇద్దరుగా ఉండలేక అయిపోయారు ఒకరు. నేను మందిరంలోకి వచ్చి చాలాసేపు అయింది ప్రభు. మీ ధ్యాసలో మీరున్నారు. నా రాకను గమనించనే లేదు. మౌనం భరించలేక చొరవ చేశాను. మన్నించండి. మౌనం కూడా ఒక భాషగా యశోధరం. ఎదురు బదులు మాట్లాడితే అది సంభాషణ. మనతో మనమే మాట్లాడితే ఆ భాష పేరే మౌనం. నూతన వధువు రాకను సైతం గమనించకుండా తమరిలో తమరు ఏం సంభాషిస్తున్నారు? పెళ్లి వేడుకల అనంతరం బంధుగణమంతా వెళ్ళిపోయారు. మన మందిరం కాస్త ప్రశాంతంగా ఉంది. ఈ సాయం సంధ్య రమణీయంగా ఉంది. ఆలోచనలు సుందర ప్రకృతి గొడవ పడుతుంటే ఆ తగు తీరుస్తూ నా రాకను గమనించలేదు. యశోధర, ఒక్క మాట చెప్పు. ఈ పెళ్లి తంతు నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు చేయమనిందల్లా చేస్తూ మనిద్దరం బొమ్మల్లాగా కదలడం, అర్థం కాని తతంగాలకు తల ఒక్కటం. అబ్బబ్బబ్బబ్బా, చాలా చిరాకు అనిపించింది. ఏదో పెద్దలు ముచ్చట అనుకుంటే సరిపోతుందిలే సిద్ధార్థ. అంతఃకరణ శుద్ధిగా మన ఇరువురి మధ్య పడిన ఈ వివాహ బంధానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా దేవి? నిక్కమ ప్రభు, వివాహానికి అంతఃకరణమే ప్రథమం. మిగతా అన్ని తతంగాలు ద్వితీయాలే. మా నాన్నగారు నిర్వహించిన యజ్ఞయాగాలను, వేలాది పశుగణ వధను, బ్రాహ్మణ సంభావనలను నేను నిరసించాను. ఆడపిల్లవంటూ నా మాటలు కొట్టేశారు.
నీ పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి దేవి. యజ్ఞాలలో జంతువధను నేను ప్రశ్నించాను. ఎవరి కోసం ఈ యజ్ఞాలు? ఎందుకు ఈ అమానుష జంతు బలులు? ప్రభు, నెమ్మదించండి. ఇంత క్రితం మీరు సర్వస్వతంత్రులు. ఇప్పుడు నేను మీ సగ భాగాన్ని. మీ మనసులో కూడా సగం నాదే కదా. ఇంత మర్మగర్భంగా ప్రస్తావించనక్కర్లేదు దేవి. నీవు ఏదైనానో నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు. నా ఈ ప్రస్తావన సందర్భోచితముగా లేదు. మరి ఒకదేమో ముచ్చటించుకోవచ్చు. నేడైనా నాడైనా అంశము అదే అయినప్పుడు సంభాషణ ఉచితమే కదా దేవి. నేను నాయక వంశంలో పుట్టినా యుద్ధమన్నా ఊచకోతలన్నా నా మనసు ఇచ్చగిచ్చదు. ప్రజలన్నా ప్రపంచమన్నా ఆసక్తి మెండు. లోకాన్ని శోధించాలి. మనిషికి శాశ్వత ఆనందాన్ని సాధించాలి. ప్రభు, స్వహితము కన్నా ప్రపంచ హితము ఎప్పటికీ శ్రేష్టకరమే స్వామి. అందుకు పూనుకోవటానికి సాధారణ వీరత్వం సరితూగదు. అంతకు మించి ధైర్యము, మనోశౌర్యము అవశ్యం ప్రభు. నేను ఎల్లవేళలా మిమ్మల్ని అనుసరిస్తాను, అడ్డు తగలను. యశోధరా సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. మమతానురాగాలకు నెలవైన గోపురము. మమతానురాగాలకు నెలవైన గోపురము. యశోధరా సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాముడు. యశోధరా కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాముడు. యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు. కాల పరీక్ష ఎదురు చూస్తూనే ప్రకటించంగా విజేతను. కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గట్టి పూచలు. అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గడ్డి పూచలు. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము. పెదలారా, అత్యవసర ప్రకటన సావధానంగా వినండి. చాలా కాలంగా శాఖ్యులకు కోలీలకు మధ్య పెరుగుతోన్న రోహిణీ నదీ జలాల వివాదం తీవ్రంగా మారింది. తుది చర్చలకై నిర్ణయం తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల అత్యవసర సమావేశం ఈనాటి మలిజామునందు జరుగుతోంది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా నాయక మండలి ప్రకటిస్తుందో. గౌరవనీయులైన పెద్దలారా, మన పైనున్న రాజ్యం కోలీయులు రోహిణీ నది నీటి ప్రవాహాన్ని కిందికి రానియకుండా అడ్డుపడుతున్నారు. తమ రాజ్యంలోని భూములకు మళ్లించుకుంటున్నారు. దీంతో మన సాఖ్య రాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఎన్నిసార్లు మన పెద్దలు సంప్రదించినా కోలీయులు మొండితనం వీడకుండా కయ్యానికి కాదుదులుతున్నారు. ఇప్పుడు మన ముందు ఒక్కటే దారి. రోహిణీ నీటిని సాధించడమా, కరువులతో మలమల మాడి చావటమా? ఈ సమస్యపై సరైన నిర్ణయం తీసుకోవడానికి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ముందుగా గణసేనాధిపతి మాట్లాడతారు. పెద్దలారా, అడుక్కోవడానికి సాగునీరు భిక్ష కాదు, మనము యాచకులము కాదు. రోహిణి నదిపై వారికి ఎంతటి అధికారం ఉందో మనకు అంతే అధికారం ఉంది. చాలా సంవత్సరాలుగా నీటిని దిగువకు వదలకుండా
ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు కోలీయులు. ఈ సంవత్సరం బరి తెగించి మొండిగా చుక్క నీరు కూడా వదలమని బీరాలు పలుకుతున్నారు. ఇది మన శాఖ్యగణానికి జీవన్మరణ సమస్య. రోహిణిని సాధించేందుకు మన పౌరుషాన్ని నిరూపించుకోవాల్సిందే. యుద్ధం తప్ప మరో దారి లేదు. కుత్తుకలు తెగిన, నెత్తులు పారిన రోహిణి నది మన హక్కు. ఇది నా సూచన కాదు, యుద్ధ ప్రకటనగా స్వీకరించ ప్రార్థన. అవును, రణమే శరణ్యం. కోలీయుల సంగతి తేల్చాల్సిందే. రోషమున్న సాక్ష్యవీరులు ఎవరు పౌరుషం చచ్చిలేరు. వెంటనే యుద్ధ ప్రకటన చేయండి. ఇంటికొకరు కదలాల్సిందే, కథన రంగాన దూకాల్సిందే. ఈ సభా మండలి యావత్తు ఏకగ్రీవంగా యుద్ధానికి అనుమతిస్తోంది. నాయకవర్య, యుద్ధాన్ని నేను సమర్థించను. యుద్ధం ఎప్పుడూ సమస్యలు పరిష్కరించదు, మరొక యుద్ధానికి కారణమవుతుంది. ఇరుపక్షాల పౌరుషాలతో జననష్టం జరిగాక ఆ రోహిణి నీళ్లు ఇంకా ఎవరి కోసం? కుమార సిద్ధార్థ, నువ్వు మన శాఖ్యుల ఆత్మగౌరవాన్ని, ఏకాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నావు. మన న్యాయ స్మృతి ప్రకారం ఈ ధిక్కారానికి ఉన్న శిక్ష తెలిసే తిరుగుబాటు ప్రకటిస్తున్నావా? నీ ఈ తిరుగుబాటుకు ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. నీవు మరణదండన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ తండ్రి నాయకునిగా బాధ్యత కోల్పోవాల్సి వస్తుంది. నీ వ్యవసాయ భూములు, పశుగణం జప్తు చేయబడతాయి. సిద్ధమేనా? ఈ దేశ పౌరునిగా మన కట్టుబాట్లు తెలియని వాడను కాను నాయక. ఈ సభా మండలిని నేను ఒక ప్రశ్నని సూటిగా అడుగుతాను, అనుమతించే ప్రార్థన. అనుమతిస్తున్నాను. సభాసదులారా, సూటిగా చెప్పండి, నీరు విలువైనదా లేక రక్తము విలువైనదా? చెప్పండి. మీకు మీరుగానే అంగీకరించారు నీటి కన్నా రక్తము విలువైనదని. ఇప్పుడు చెప్పండి. అందుకనే నేను యుద్ధాన్ని నిరాకరిస్తున్నాను. వైరము వైరానికే దారి తీస్తుంది. విజయము మరొకరిలో ప్రతీకారాన్ని ప్రేరేపిస్తుంది. సమస్య ఉన్న చోటే పరిష్కారము ఉంటుంది. ఏ సమస్యకైనా యుద్ధము అంతిమ పరిష్కారం కానే కాదు. ఆపు సిద్ధార్థ, ఆపు. నీ తర్కంతో సభను పక్కదారి పట్టిస్తున్నావు. సభా నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నావు. చెప్పండి సభాసదులారా, రోహిణి నీళ్లు కావాలా వద్దా? అందుకోసం యుద్ధం చెయ్యాలా వద్దా? ఇక విచారణ అనవసరం. న్యాయాధికారి, సిద్ధార్థుని తిరుగుబాటుకు, సభా నిర్ణయ ఉల్లంఘనకు తగిన శిక్షను ప్రకటించండి. శాఖ్యగణ కట్టుబాట్లను అనుసరించి సిద్ధార్థుడు, అతని కుటుంబము మొత్తం ఉమ్మడి శిక్షకు పాత్రులుగా ప్రకటిస్తున్నారు. సిద్ధార్థుని తండ్రి శుద్ధోదనుడు శాఖ్య నాయకుడుగా ఇక అనర్హుడు. ఇక సిద్ధార్థునికి మరణదండనో లేక రాజ్య బహిష్కారమో శాఖ్యగణ పరిషత్తు నిర్ణయించాలి. శాఖ్యగణ పరిషత్తునకు నాదొక విన్నపం. శుద్ధోదనుడు సిద్ధార్థునికి మద్దతుగా ఏ ప్రకటన చేయలేదు. సిద్ధార్థుని ధిక్కారం అతని వ్యక్తిగతం. దీనిలో శుద్ధోదనుడి కుటుంబాన్ని జతపరచడం ధర్మసమ్మతం కాదు. ఇక మనం కోసల రాజ్యానికి సామంతులం. ఎవరి మరణ శిక్షనైనా కోసల రాజు ధృవీకరించకుండా అమలు చేయలేము. మనం ఏకపక్షంగా అలా చేస్తే మహానాయకుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మన శాఖ్యగణ కట్టుబాట్ల రీత్యా ఉమ్మడి నిర్ణయ ధిక్కారము క్షమార్హం కాదు. సిద్ధార్థ, పరిస్థితి నీకు అర్థమయ్యే ఉంటుంది. సభా మండలి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. నా ఈ అభిప్రాయానికి నేను మాత్రమే బాధ్యుడను. నా తండ్రి శుద్ధోదనునికి, నా కుటుంబానికి ఏ మాత్రమూ ప్రమేయం లేదు. శాఖ్యగణ ఉమ్మడి ప్రయోజనార్థం నాకు నేనుగానే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేశ బహిష్కరణ మరణ శిక్షతో సమానమే కదా. అప్పుడు కోసల రాజు ఆగ్రహానికి మనకు గురి కావాల్సిన అగత్యం ఉండదు. ఈ విచారణ, తీర్పు వారికి నివేదించనక్కర్లేదు. కుమారా, సిద్ధార్థ, నీ నిర్ణయాన్ని మార్చుకో. శాఖ్యగణ నాయకుడిగా నిన్ను వేడుకుంటున్నాను. శాఖ్యగణ పరిషత్ నిర్ణయాన్ని, నిబంధనావళిని గౌరవించు నాయనా. తండ్రి, నేను చేసిన ఈ యుద్ధ వ్యతిరేక ప్రకటన ఈ సభకే పరిమితం కాదు, విశాల ప్రజా బాహుల్యంలోకి చేరుతుంది. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే.
యుద్ధం ఆగిపోతే అది నా విన్నపాన్ని మన్నించిన ప్రజల యొక్క విజయం. ఒకవేళ యుద్ధమే జరిగినా మన కట్టుబాట్లను అంగీకరించిన వాడిగా మన కుటుంబానికి గౌరవమే కదా తండ్రి. ప్రజలు తీర్పిచ్చే వరకు నిరీక్షించడం ఈ గణనాయకత్వంపై నా మోహాన్ని తెలియజేస్తుంది. నేను మోహపీడితుడను కాను. మీరు తిన్నగా ఇక్కడికే వస్తారనుకున్నాను ప్రభు. ఇప్పటికైనా వస్తాననుకోలేదు యశోదరా. ఆ, నన్ను కలవకుండానే, బిడ్డను చూడకుండానే తమరు... అలా జరిగితే అది వివాహంలో నేను చేసిన వాగ్దాన భంగమే అవుతుంది కదా. నేను ప్రశ్నిస్తేనే కదా వాగ్దాన భంగం అయ్యేది. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే అంతకు మించిన ధర్మభంగం అవుతుంది స్వామి. నేను ధర్మం గురించే తప్పిస్తున్నాను యశోదరా. అది సర్వులకు విదితమే కదా. ధర్మానురక్తి బంధానురక్తి కన్నా మించినది ప్రభు. మీరు నా ఎడల కనబర్చిన ప్రేమ గౌరవం మీ ఔన్నత్యానికి గేటురాళ్ళు ప్రభు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మిమ్ములను సంశయాల ఊబిలోకి ఎలా లాగగలను స్వామి? ఈ రాజ్యం, ఐశ్వర్యం, అధికారం నాకు ఏనాడూ తృప్తినివ్వలేదు. నేను పొందిన సాంత్వన ఏదైనా ఉంది అంటే అది నీ సాంగత్యమే యశోదరా. ఇప్పుడు అదేనా సమస్య? అవును. ఇప్పుడు నేను జయించాల్సింది నా మోహావేశాన్ని, రాగానుబంధాన్ని. అప్పుడే నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటుంది. దానికి నా తొలి అడుగు ఇక్కడే వేయాలి. అందుకు తగిన ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను ఇక్కడికి రావటంలో జరిగిన ఆలస్యానికి కారణం యశోదరా. ఈ ఆలస్యము అవశ్యమే ప్రభు. అప్పుడే గనక మీరు ఇక్కడికి వచ్చినట్లయితే నా స్థితి ఇప్పట్లా ఉండేది కాదు. నా మనస్సు శరీరం రెండు మీతో కలబడేవి, ప్రశ్నలతో వేధించేవి. నన్ను బిడ్డతో సహా మీతో తీసుకెళ్ళమని కంటికి మింటికి రోధించేవి. ఈ మాత్రం వ్యవధి వలనే నాకు మార్గం సుబోధకమైనది, కర్తవ్య ప్రబోధం జరిగినది. నా భర్త గణాన్ని, భార్యను, పసిబిడ్డను, సర్వ సుఖాలను, అష్టైశ్వర్యాలను పరిత్యజించి సమస్త లోక విచార నివృత్తి కొరకు జరిగి సత్యాన్వేషణ మహాసంగ్రామానికి ఉపక్రమిస్తున్నాడు. నిరాయుధుడిగా తనను తానే ఆయుధంగా మలుచుకుని బయలుదేరుతున్నాడు. సమస్త భూప్రపంచానికి మీ జ్ఞానజ్యోతిని ప్రసరింప చెయ్యాలని, ఆ మహాకాంతిలో నేను నా బిడ్డ లీనం కావాలన్న సంకల్పం తప్ప ఇక ఏ విచారము ఇప్పుడు లేదు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా మీకు వీడ్కోలు పలికే నిబ్బరాన్ని పొందగలిగాను ప్రభు. నా అన్వేషణ ఈ రాత్రితోనే ప్రారంభం. నిస్సంకోచంగా సత్యాన్వేషణకు ఉపక్రమించవచ్చు. ఒక్క మనవి, మీ ప్రయత్నంలో సఫలురై తప్పక ఇక్కడికి మీరు తిరిగి రావాలి. అందుకోసం నేను నా బిడ్డ కాదు మన బిడ్డ ఎదురుచూపులు వృధా కావని మీరు నాకు మాట ఇవ్వాలి. చెన్నా, చెన్నా, చిత్తం ప్రభు. నా అశ్వం ఖందకాన్ని సిద్ధం చేయి. చిత్తం ప్రభు. శవణునిలా వనవాటికి సత్యకేయమగు చోటికి వెడలెను సిద్ధార్థుడపుడు రాజమౌరమణిని శవణునిలా వనవాటికి
సత్యకేయమగు చోటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా